అసలు 3 రోజుల నుంచి ఒక్కటే మ్యూజిక్ ఓజీ ఓజీ ఓజీ. ప్రస్తుతం మనమైతే ఐమాక్స్ దగ్గర ఉన్నాం. అసలు చూసాం కదా ఆల్రెడీ నిన్న నైట్ ప్రీమియర్ షోకే జనాలు విపరీతంగా వచ్చారు. అసలు నిన్న దాదాపు ఒక్కొక్కరు 4000, 5000, 6000 అసలు ఎంత పెట్టి కొన్నారో కూడా టికెట్లు వాళ్ళకే తెలీదు. ఆ రేంజ్లో ఉంది ఓజీ మానియా. ఇక్కడ ప్రస్తుతం ఫ్యాన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న సినిమా ఎలా ఉంది? సూపర్. కాదు ఆల్రెడీ నిన్న ప్రీమియర్ షోస్ పడ్డాయి కదా. ప్రీమియర్ షో టాక్ అయితే అదిరిపోయింది. మేము కూడా అది విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తాం. అంటే మీరైతే చూడలేదు ఇప్పటికే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా నుంచి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ అంతే. మీరు చెప్పండి. కళ్యాణ్ బాబు అంతే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే గ్రాస్ ఆల్రెడీ 100 crores దాటింది, ఇంకా 116 crores అన్నారు ప్రీమియర్స్తోనే. సో అదే ఆల్రెడీ రికార్డు. సో 1000 crore పక్కా ఈసారి. తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ ఓజీ ముందు ఓజీ తర్వాత అంతే. ఇంకా ఓకే, తెలుగు ఇండస్ట్రీకి రికార్డులు సెట్ చేస్తుంది ఓజీ దాదాపుగా. అంటే 1000 కోట్లకు తప్పకుండా కొడుతుంది. అంటే బిఫోర్ ఓజీ ఆఫ్టర్ ఓజీ అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా వస్తుందని అంటే ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఇంకా ఫ్యాన్స్ని అడుగుదాం, అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా మా పవర్ స్టార్ గారి రికార్డులన్నీ మళ్ళీ బద్దలు కొట్టిద్ది. ఆయన ఫ్యాన్స్ అంటే ఏందో ఈ సినిమాతో మళ్ళీ చూస్తారు. అంటే ఆల్రెడీ ప్రీమియర్ అయింది కదా షో నిన్న ఈవినింగ్. సినిమా అంటే చాలా వరకు చూసాం, చాలా మంది ఉన్నారు. ఎలా అనిపించింది? ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చూశారు, టాక్ అయితే అదిరిపోయింది అంటున్నారు. ఆ మాత్రం టాక్ చాలు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి, అదైతే చెప్పగలను. మేడం టికెట్ జస్ట్ వెయిటింగ్, ఓజీ గురించి వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హిట్ మేడం, టాక్ బాగుంది. నైస్ ప్రీమియర్ షో, టాక్ బాగుంది. అంటే ఆల్రెడీ 116 crores ప్రీమియర్స్కి వచ్చింది ఆల్రెడీ. సినిమాకి గ్రాస్ ఎంత క్రాస్ అవ్వచ్చు అనుకుంటున్నారు? 1000 crores పక్కా. అంటే బిఫోర్ రోజు ఆఫ్టర్ రోజు ఎస్. గబ్బర్ సింగ్ మించిద్ది. మాస్ ఎంటర్టైనర్. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం, పంజాలో పవన్ కళ్యాణ్ చూసిన ఫీలింగ్ వస్తుంది అంటున్నారు మరి ఫ్యాన్. పంజా గబ్బర్ సింగ్ మిక్స్ సూపర్. పంజాలో పవన్ కళ్యాణ్ గారి మాస్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అట్లాంటిది పంజాను మించిపోతుంది ఓజీలో మాస్ అని అయితే ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ కూడా చెప్పారు నిన్న కూడా. అంటే భువన గారు ఇంకొకటి, నిన్న ప్రీమియర్ అయిన తర్వాత దాదాపుగా అసలు ఫ్యాన్స్ అసలు సెకండ్ హాఫ్లో ఎలివేషన్స్ కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ కానీ చాలా బాగుంది. అసలు సినిమా అంటే కొంచెం హరిహర వీరమలు కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా ఓజీ అయితే తప్పకుండా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నా సినిమా ప్రీమియర్ అవ్వకముందు అయితే ఫ్యాన్స్ చెప్పారు. కాకపోతే సినిమా మొత్తం ప్రీమియర్ అయ్యాక నైట్ ఆల్మోస్ట్ 12:30కి 10:30కి సినిమా స్టార్ట్ అయింది. 1 వరకు కూడా ఫ్యాన్స్, అసలు 2 వరకు కూడా ఫ్యాన్స్ చాలా హైప్తో అసలు వచ్చాక కూడా ఎంత ఎంతూజియాజంగా, ఎంత ఎనర్జెటిక్గా చెప్పారంటే అసలు సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని. సినిమా అయితే అసలు ఫస్ట్ క్లాస్ వేరే లెవెల్ ఉంది సినిమా అని చెప్తున్నారు. అసలు 3-4 రోజుల నుంచి కూడా ఓ జస్ గంభీరా అనే మ్యూజిక్ అయితే అసలు ఒక్కటే లెవెల్లో వినిపిస్తుంది. నిన్న ఈవినింగ్ ఇక్కడ ఫ్యాన్స్ సందడి చూస్తే మాత్రం అసలు ఈ రోడ్డు ఐమాక్స్ ముందు రోడ్డు మీద కూడా పట్టని పరిస్థితి కనిపిస్తుంది. అంతగా ఫ్యాన్స్ అయితే ఉండడం జరిగింది. నిన్న ప్రీమియర్ షోస్ తర్వాత ఈరోజు అయితే ఫ్యాన్స్ అంటే ఇప్పుడు 8:30కి షో కాబట్టి ఇంకా కొంచెం ఫ్యాన్స్ ఇంకా వస్తున్నారు ఒక్కొక్కరిగా. దాదాపుగా 116 కోట్లు ప్రీమియర్స్తోనే కలెక్ట్ అయిందంట. దాని తర్వాత ఈరోజు 200 కోట్లు దాటుతుంది. తప్పకుండా సినిమా పూర్తిగా ఒక 300-400 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ అయితే అంటే పక్కా కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు ఫ్యాన్స్. అసలు సినిమా గురించి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 5 ఏళ్ల తర్వాత మనకి హరిహర వీరమలులోనే అంత ఫుల్ స్క్రీన్ కనిపించారు. అంటే మధ్యలో బ్రోమీలో కనిపించారు కానీ తక్కువ టైం కనిపించారు. హరిహర వీరమలులోనే ఫుల్ స్క్రీన్ కనిపించారు. కాకపోతే అది కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసినా కూడా ఈరోజు ఓజీతోనైతే ఫ్యాన్స్ అసలు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు భక్తులు అని చెప్పుకోవచ్చు. అంత ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు. అసలు బేసిక్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే రాజకీయంలో కానీ, సినిమాలో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారిని కొట్టే వాళ్ళే లేరు. రాజకీయంలో అయినా ఆయన అనుకున్నాడు జనసేన పార్టీ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆయనకు సీట్ అనేది తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడంటే 3 సార్లకి. ఆయన ఎంత గట్టిగా ఎంత కాన్ఫిడెన్స్తో ఆయన పోటీ చేసి ఉంటారు, ఎంత కాన్ఫిడెన్స్తో ఆయన ఉండుంటారు. అలాగే సేమ్ సినిమాల్లో కూడా ఆయనను కొట్టే వాళ్ళే లేరంటే 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా కూడా కంబ్యాక్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చాడు అసలు పవన్ కళ్యాణ్ అని అయితే బీజం చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు తమన్ గారిని నందమూరి తమన్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ వచ్చింది ఆయనకి ఒక 1 year 6 months బ్యాక్.
బాలయ్య బాబు గారి వల్ల. కానీ ఇప్పుడు ఆ నందమూరి తమని కొనిదెల తమని చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి బీజిఎం కానీ సినిమాల మ్యూజిక్ కానీ చాలా బాగుందంట. అసలు బీజిఎం కొడుతుంది, థియేటర్లో ఫ్యాన్స్ లేచి డ్యాన్సులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతా హైలో ఉంది మూవీ. బీజిఎం కానీ మూవీ కానీ చాలా బాగుందని చెప్తున్నారు. మేజర్గా సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది. అసలు సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమాకి వెళ్ళే వాళ్ళు, అంటే స్టోరీ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూడడానికి సినిమాకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే సినిమా కూడా చాలా బాగుంది, అది వేరే విషయం. కానీ బీజిఎం చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ ప్రతిసారి లాగానే తమన్ గారు బీజిఎం చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నందమూరి తమన్ ట్యాగ్నే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొనిదెల తమన్కి మార్చారంటే ఎంత హైలో బీజిఎం ఉంటుందని మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు అంటున్నారు ఫ్యాన్స్ అయితే. అంటే గబ్బర్ సింగ్లో లేకపోతే పంజాలో ఎంత మాస్గా అసలు ఆయన ఎలా ఉన్నారో అలా చూసాం మేము పవన్ కళ్యాణ్ గారిని అని చెప్తున్నారు. ఇంకొకటి డైరెక్టర్ సుజిత్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్. అంటే ఒక ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోతో మూవీ తీయాలనుకునే కళని నెరవేర్చుకొని తీసిన మూవీయే ఓజీ అంటే ఓజాస్ గంభీర కన్నా కూడా ఎక్కువ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్న రేంజ్లో ఉంది ఇక్కడ. ఇంకొకటి భువన గారు, ఈ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏదైతే ఉందో సుజిత్ గారిది అది తప్పకుండా హిట్. అంటే నిజంగా ఒక ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ఉంది, నిక్కర్లేసుకొని వచ్చి సుజిత్ టాలీవుడ్ నేలేయబోతున్నాడు, సీట్లు జాగ్రత్త అని అయితే చెప్తున్నారు. అంత హైలో ఉంది అసలు మూవీ కూడా. అంటే నిజంగా ఎంత పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ఇష్టం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే ఆయన ఒక ఫ్యాన్గా ఉన్న వరకు అకిరా స్క్రీన్ మీద కనిపించింది లేదు, అట్లాంటిది అకిరా ఉన్నాడనే హైప్ ఇచ్చారు స్టార్టింగ్ నుంచి కూడా. కాకపోతే అకిరా కానీ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ చెప్పిన దాని ప్రకారం అయితే అకిరా అయితే మూవీలో లేరు అని చెప్తున్నారు. కాకపోతే అసలు అకిరా నందన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాల షేడ్స్ చూపించాలో మూవీలో అన్ని రకాల షేడ్స్ చూపించారంట. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ డేస్లో అయితే మోస్ట్లీ ఈ వింటేజ్ లుక్, లేకపోతే ఈ పంజాలో ఉన్నట్టు, లేకపోతే గబ్బర్ సింగ్లో ఉన్నట్టు ఆ మాస్ లుక్ అదంతా లేదు. కాకపోతే రీసెంట్ డేస్లో అలాంటి అలా మామూలుగా బయట యాజ్ డెప్యూటీ సీఎంగా కూడా ఆయన మనకి ఎక్కడ బయట అలా కొంచెం మాస్గా కనిపించలేదు. కాకపోతే మొన్న ఓజీ కాన్సర్ట్లో చూస్తేనే మనకు అర్థమైపోయింది సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతున్నారని. రావడంతోనే జపనీస్ డైలాగ్ చెప్పి వషియో వషి అనే జపనీస్ లాంగ్వేజ్లో డైలాగ్ చెప్పి ఓజస్ గంభీర్ అంటూ పాట పాడి ఆయన ఎంట్రీ అదంతా కూడా ఎంత బాగా ప్లాన్ చేశారో. అంటే అక్కడ ఓజీ కాన్సెప్ట్లోనే ఆ రకమైన ఎంట్రీ ఉంటే సినిమా ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి అని మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు భువన గారు. అకిరా అయితే సినిమాలో లేనట్లుగా అయితే తెలుస్తుంది. ఎస్ నిజంగా పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వేయించుకున్నారంట. అంటే బేసిక్గా ప్రీమియర్స్ అనేవి పడతాయి, దాని తర్వాత ప్రీమియర్ షో టికెట్స్ 800 నుంచి 1000 రూపీస్ లోపల ఉంటాయి. అట్లాంటిది నిన్న కొంతమంది పెయిడ్ ప్రీమియర్ షోస్కి దాదాపుగా 6000, 7000, 8000 కూడా పెట్టుకొని ఈరోజు మార్నింగ్ కూడా షో ఉంటుంది. కానీ ఈరోజు మార్నింగ్ 25th రోజు మార్నింగ్ నుంచి నైట్ షో వరకు హైదరాబాద్లో ఒక్క థియేటర్లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా ఉన్నారు మరి. ఏదైతే పెయిడ్ ప్రీమియర్స్ ఒక్కొక్కరు 600 నుంచి 800, 1000 రూపీస్ లోపు ఉండాల్సిన టికెట్ ప్రైస్ దాదాపుగా 6000, 7000 కూడా నిన్న కొనుక్కొని ఫ్యాన్స్ చూసారు. లేడీ ఫ్యాన్స్ మేజర్గా నిన్న ఐమాక్స్ దగ్గర లేడీ ఫ్యాన్స్ చూస్తే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఫ్యాన్ బేస్ ఉందా, మేజర్గా లేడీస్లో ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అనిపించింది. ఒక గ్రూప్ ఆఫ్ ఒక 10-12 అమ్మాయిలు, 10-12 మంది అమ్మాయిలు అందరూ ఒకటే ఆఫీస్కి చెందిన వాళ్ళంట. అందరూ కూడా ఓజీ అని చెప్పి టీషర్ట్ చేసుకొని వచ్చారు. అడిగితే వాళ్ళతో మాట్లాడితే మార్నింగ్ నుంచి ఇలాగే ఉన్నాం, మేము ఆఫీస్కి కూడా ఈరోజు ఓజీ టీషర్ట్స్ వేసుకొని వెళ్ళాం, ఓజీ వైబ్ ఈరోజు వచ్చింది మాకు, మేము 8000 పెట్టి ఒక్కొక్క టికెట్ కొనుక్కున్నాం అని చెప్పారు. అంత ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి పవన్ కళ్యాణ్ గారు అంటే. నిజంగా చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ గారికి భక్తులు వాళ్ళైతే నిజంగా. ఎస్ భువన గారు. ఆమె ఆ పాప కూడా ఏం చెప్తుందంటే, నాకు పవన్ కళ్యాణ్ గారు అనేది చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం, నేను సినిమా చూడాల్సింది, ఈరోజు వచ్చావా సినిమాకి అంటే లేదు మా డాడీ హాలిడేస్లో తీసుకెళ్తా అన్నాడు, నేను హాలిడేస్ అంటే దసరా హాలిడేస్ వచ్చిన తర్వాత వెళ్తాం మేము సినిమాకి, ఇప్పుడు వెళ్తే అందరూ అరుస్తారు, నేను పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ నాకు వినపడవు, నేను తప్పకుండా అందరూ కొంచెం ఖాళీ అయ్యాక దసరా హాలిడేస్లో నేను సినిమాకి వెళ్తాను, ఇప్పుడు వెళ్ళను నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పింది పాప. అంతా ఓజస్ గంభీరాన్ కానీ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కానీ చాలా బాగా చెప్పారు. చిన్న పిల్లల్ని కూడా
ప్రీమియర్ షోస్కి హడావిడి ఎలా ఉంటుందో చూపించడానికి పేరెంట్స్ కూడా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారంటే ఇంతకుముందు ఆల్రెడీ మన పుష్ప అప్పుడు కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి స్టాంప్ తొక్కిసట జరిగింది. అంటే అప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు కాబట్టి అంతా జరిగి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎటువంటి విషాదం లేకుండా అయితే ఏదైతే ఓజీ ప్రీమియర్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయాయి. ఈరోజు ఓజీ మూవీ రిలీజ్ ఎలా అవ్వబోతుంది అంటే సినిమా బయటకు వచ్చాక ప్రీమియర్స్ కాకుండా అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నారో చూడాల్సిందే. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే మోస్ట్లీ ప్రీమియర్ షోస్లోనే సినిమా కంప్లీట్ చేసేస్తారు. ప్రీమియర్ షోస్ చూసినా కూడా తెల్లారి మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి కూడా సినిమాకి వస్తారు. చిన్నపిల్లలనే కాదు అంటే ఆల్రెడీ చిన్నపిల్లలు ఇది అయింది కాబట్టి ఆల్రెడీ పోలీస్ శాఖ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఇంతకుముందు కూడా ఆల్రెడీ హెచ్చరించింది, చిన్నపిల్లల్ని సినిమాకి రావడానికి ప్రిఫర్ చేయకండి, కొంచెం ఇబ్బందికరంగా అంటే పిల్లలు కదా తొక్కిసటాలు ఏమైనా జరిగినా కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది, చిన్నపిల్లల్ని తీసుకురావడానికి ప్రిఫర్ చేయకండి అని కూడా చెప్పారు. దాని ద్వారా కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఆగిపోవడం అలాంటివి అయితే జరిగాయి. అంటే ఎటువంటి విషాదాలు లేకుండానైతే పుష్ప అంటే ఎటువంటి విషాదాలు లేకుండానైతే ఓజీ ప్రీమియర్స్ కంప్లీట్ చేయాలి అనుకున్నారు. అలాగే ఎటువంటి గోలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఓజీ ప్రీమియర్స్ కంప్లీట్ చేశారు. తడిసిపోతుంది అది మిలియన్ వాళ్ళ ప్రతి షాట్ వెళ్తుంది మిలియన్ వాళ్ళ. భయ్యా ఓజీలా ఉంది. సుజిత్ భయ్య ఎలివేషన్స్ ఇచ్చాడు, క్రేజీ అంతే. లాస్ట్ 30 minutes పూలకాలు అన్నా. పవన్ కళ్యాణ్ అన్నా, లవ్ యూ డార్లింగ్. ఫ్యాన్స్ అందరికి అసలు కానుక ఇచ్చారు ఎర్లీగా. ఫ్యాన్స్ అందరూ గంభీరంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. పవన్ అన్న లవ్ యూ. డియర్ ఫ్యాన్స్, పేటిఎం గాల మాటలు నమ్మకండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అన్న స్టైల్ చాలు ఫ్యాన్స్ కి. అన్న స్క్రీన్ మీద కనబడితే చాలు హిట్. ఇట్స్ ఎ మాస్ ఫెస్టివల్ ఆన్ బిగ్ స్క్రీన్. అసలు ఓజీ సినిమా నేను రెండోసారి చూసాను. నైట్ ప్రీమియర్ షో చూసా, ఎప్పుడు చూసా. అసలు ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. వైలెన్స్ అంటే మామూలు వైలెన్స్ కాదు బ్రో, అది చిన్న పిల్లల్ని తీసుకొని రావద్దు. అంత బాగుంది మూవీ అయితే. డిప్యూటీ కళ్యాణ్ బాబు అయినా మనందరి కోసం తీశాడు. ఓజీ అన్నట్టు చాలా బాగా తీశాడు. మొత్తానికి అయితే తమన్ గారు బీజిఎం తోటి ఎవరైనా పైకి పోతే ఎవడు బాధ్యుడు? మీరు ఇంటికాడ వచ్చేటప్పుడు ఎల్ఐసి కట్టించుకొని రండి, ఎందుకంటే మీరు పోయినా మీ పిల్లలకు ఉపయోగపడతాయి. సమ్మర్లో తాగాలి లెమన్. బీజంతో పైకి పోయేలా చేశాడు మన తమ్మని అన్నట్టు చాలా బాగా చూపెట్టారు సుజిత్ గారు. మీరు అసలు హాలీవుడ్ హీరోలో చూపెట్టారు సుజిత్ గారు, మామూలుగా లేదు. ఆయన కట్అవుట్ అవుట్పుట్ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతూ ఉంది. అసలు నరకడం ఏంటి స్వామి, నువ్వు నరకడంలో తోపు స్వామి, నువ్వు తురుము స్వామి, నిన్ను చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది. ప్రభాస్ గారు చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా ఉన్నాడు. మొత్తం యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు అనిపించింది. చాలా బాగుంది మూవీ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్. అసలు కళ్ళు తిప్పుకోకుండా కళ్ళు ఆపుకోకుండా చూసి అంత బాగుంది మూవీ. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అని అనిపించింది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అందరు యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా ఓజీ పార్ట్ 2 కూడా ఉంది, దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం. రావచ్చు, ఒక 100 CR దాటుతుంది ఖచ్చితంగా. చాలా అంటే చాలా బాగుంది మూవీ, మళ్ళీ చూడొచ్చు. చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు సినిమా, అంత బాగుంది. ఇప్పుడే ఓజీ సినిమా చూశానండి, చాలా బాగుంది సినిమా, తప్పకుండా అందరూ చూడాలి. ప్రతి ఒక్క ఫైట్ సీన్కు గూస్ బంప్స్ వస్తున్నాయి. మామూలుగా సినిమా ఇలా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అనొచ్చు, పవన్ కళ్యాణ్కి కంబ్యాక్ అనొచ్చు, సుజిత్కి కంబ్యాక్ అనొచ్చు. సినిమా మామూలుగా లేదు. ప్రభాస్ దీంట్లో కూడా ప్రభాస్ సాహో ఓజీకి లింక్ ఉంది. ఓజీ 2 రాబోతుంది, అందులో ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటాడు. సినిమా చాలా బాగుంది, మూవీ అందరు చూడాలి తప్పకుండా. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, తమ్మని ఇచ్చి పడేసిండు, అంతే మామూలుగా లేదు. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, ఫైట్ సీన్ అయితే వేరే లెవెల్. గ్యాంగ్స్టర్ అది కేజీఎఫ్ 100 కేజీఎఫ్ ఒక సినిమాలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కేజీఎఫ్ సినిమా. బ్లాక్ బస్టర్ అండి, అందరు చూడాలి. అయిపోతుంది ఇంకా ముందు బద్దలు అయిపోద్ది కదా. ఆల్రెడీ 2024 నుంచే
కళ్యాణ్ గారికి మంచి రోజు స్టార్ట్ అయిపోయినాయి. డిప్యూటీ సీఎంగా ఎక్కడైతే 100కి 100 స్ట్రైక్ రేట్ కొట్టారో ఇప్పుడు మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. సినిమా మటుకి సూపర్ హిట్, బొమ్మ హిట్టే. మేము ట్రెండ్ ఫాలో చేయము, ట్రెండ్ సెట్ చేస్తాం. అది ఇదే మూవీ. ఇది క్లియర్గా రుజువు చేసిన మూవీ ఓజీ అంతే. ఓజస్ గంభీరా, జై హో. ఏమంటారు డైరెక్షన్ అయితే తోపు ఊకాక అర్పించుడు కోపించుడు మామూలు అయ్యారు. అరే లేదు ఓజీ అంతే. ఇండస్ట్రీ రికార్డు మొత్తం. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి ఆస్కారు దానమ్మ మొగుడు కూడా ఇవ్వాలి. ఈ సినిమాలో అంతా ఉంది యాక్టింగ్. అరే లుక్స్ అంటే ఇక చెప్పలేము, అమ్మాయిలు మొత్తం ఫిదా. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, ఓజీలో పవన్ కళ్యాణ్ వేరు. ఎంత అంటే ఇక చెప్పదు అంతే. కానీ ఇందాక చెప్పిన కదా డైలాగు, అదే డైలాగ్ చెప్తాం మళ్ళీ. నాకు 4 డైలాగు. జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళతో పెడతాయి. కానీ పులికి జింక దొరుకుతుంది ఎందుకు? భయం. సో ఆ భయం పుట్టించిన ఇండస్ట్రీకి రికార్డులన్నీ బ్రేక్, కలెక్షన్లన్నీ పైసలు లెక్క పెట్టుకోనికే బ్యాంకులు సరిపో. నేను జర్నలిస్ట్. బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. మాట్లాడు. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సినిమా సూపర్ ఉంది. ఇంటర్వెల్ సీన్ ఉంది, తల నరికే సీను. నాకు తెలిసి TFIలో ఇది ఒక బెస్ట్ సీన్ అయిపోతుంది. సూపర్ సినిమా. ఇంటర్వెల్ సీన్ గురించే మాట్లాడాలి మనం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటర్వెల్ సీన్ హైలైట్ సినిమాకి. రావచ్చు 500 crores రావచ్చు బ్రో. పవన్ కళ్యాణ్ క్రేజ్ బట్టి రావచ్చు. హైలైట్ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ పవన్ కళ్యాణ్ ఆ స్టైలు తెలుసు కదా, అన్న స్టైలు, ఆ స్పెట్స్, ఆ గాగల్స్, ఆయన స్టైలు 90s స్టైలు. ఒకప్పుడు బద్రీ ఖుషి ఎట్లుందో ఇప్పుడు అలానే చూసినట్టుంది. ఇంటర్వెల్ సీన్ గురించి మాట్లాడాలి ప్రతి ఒక్కరు. హైలైట్ సీన్. సినిమా మామూలు అయిపోయి కాదన్న సినిమా గురించి నేను చెప్పలేనన్నా. నాకు మాటలు రావట్లేదు. సినిమా అది వేరే లెవెల్. అది అంతే. సినిమా అంటే అది వేరే లెవెల్. అది పవన్ అన్న చేసిండో, సుజీత్ అన్న, తమ్మనన్నకే, సుజీత్ అన్నకే, ఇక అది వేరే లెవెల్. ఇక వాళ్ళు చేసింది వాళ్ళు ఒక ఎత్తే ఫ్రీ రిలీజ్ లేవని చెప్పిండో పవన్ కళ్యాణ్ అన్న. వాళ్ళే హైప్ అని. వాళ్ళ హైప్ కాదు. సినిమా చూసినాక పవన్ అన్నది హైప్. సెకండ్ హాఫ్లో లేపెండు పవన్ అన్నది హైప్. అది లేపెండు మామూలు హైప్ కాదు. పెద్ద ర్యాంప్ ఆడిచ్చాడు. అది సుజీత్ అన్న ఇట్టు కొట్టండు, తమ్మనన్న ఇట్టు కొట్టి. తమ్మనన్న ఇది మన అనిరుద్ధ్ కాదు, అనిరుద్ధ్ జైలర్ కాదు. ఇదేంది ఓజీ. తమ్మను కొట్టండు, తమ్మను రప్పా కొట్టండు. ఇది తమ్మను. ఇది అనిరుద్ధ్ కాదు, తమిళనాడు కాదు. ఓజీ. ఇది ఓజీ తమిళనాడు కాదు, ఓజీ తెలుగు. బీజిఎం చూడు సినిమాలో పోయి. బీజిఎం మామూలు లేదు. అవసరం అండి, అవసరం. ప్యాన్ మూవీ. క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ 2. ఎస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలండి. మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. తమన్ చంపేశాడు. డైరెక్ట్ సుజిత్ ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ కి కంబ్యాక్ మూవీ. ఏం లేదు. నో స్పాయిలర్. ఎక్సలెంట్ మూవీ కాదు. తమను వేరే లెవెల్ కొట్టండి. చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఒక్కొక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్క మూవీ అంటే ప్రతి ఒక్క సీన్ చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అండ్ ఇంటర్మిషన్ సీన్ అప్పుడు కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి లిటరల్లీ అంటే తను ఇలా గన్ పట్టుకుని ఇలా పైకంటుంటారు అనమాట. ఆ గన్ సీన్లోనే ఎన్ని వెపన్స్ మార్చారు. బీజిఎం కానీ తర్వాత హీరో అవుట్లుక్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ నేను వచ్చేటప్పుడు రివ్యూస్ చూశాను.
ఒకరుండే యావరేజ్ అది ఇది అన్నారు. మూవీ చూసిన తర్వాత అనిపించింది వాళ్ళందరికీ ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలి. కళ్ళతో చూసిండ్రా దేంట్లతో చూసిండ్రా అని చెప్పకూడదు, కానీ హ్యాండ్సమ్గా ఉన్నారు. ఇంకా వర్డ్ వాడకూడదు, అంతే. అందరూ ఫ్యామిలీ చూసేది కాబట్టి చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, లుక్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, థీమ్ కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింక్. ఎవ్రీథింగ్ ఎస్ అఫ్ కోర్స్. అందుకే అనుకుంటా ప్రతి ఒక్క మూవీ కొంచెం వెనక్కి మూవ్ అయిపోయాయి. ఎందుకంటే మనోడి మూవీ ముందు ఏది నిలబడలేదు కాబట్టి. సినిమా సూపర్ డూపర్ హిట్. అన్ని రికార్డులు బ్రేక్. ఏ పాయింట్లో కూడా నెగిటివ్ టాకే లేదు. అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ. పవర్ స్టార్ని ఒక 20 సంవత్సరాల బ్యాక్ చూసినట్టుంది. అసలు సినిమా అంతా హైలైట్, ఏ పాయింట్ చెప్పలేం. మార్షల్ ఆర్ట్స్ అయితే జానీలోని చూడలేని పవన్ కళ్యాణ్ని ఇక్కడ చూసాం. పంజా జానీలో ఏవే ఫెయిల్యూర్స్ అయ్యో అవన్నీ పాజిటివ్ చేసి దీన్ని ఎరదీశాడు. అసలు సూపర్ డూపర్ హిట్. దీని తర్వాత సుజిత్ మన ఈ రాజమౌళి దాకా వెళ్ళకపోయినా నెక్స్ట్ లెవెల్కి వస్తాడు. డౌన్ బీజిఎం అసలు అనిరుద్ధిని ఎర్రగొట్టాడు. తెలుగువాడు పవర్ చూపించాడు ఈ సినిమాలో అన్ని పాయింట్లో. మన లోకేష్ సినిమా టేకింగ్ అంటే సూపర్ అని ఇవ్వను. మనం లోకేష్ నిరదీశాడు, సుజిత్ తమన్నించి అనిరుద్ధ్ నిరదీశాడు. మామూలుగా లేవు. ఇది మ్యూజిక్ మ్యాజిక్ చేశాడో తెలీదు. ఎలాంటి మ్యూజిక్ అయితే ఎక్స్పెక్ట్ చేశామో నిజంగా దానికి మించిన మ్యూజిక్. నా చేతిలో కన్ను డిషా డిషా డిషా. వాషి రే వాషి, అమ్మండి మగరు వాషి, బాషా రజనీకాంత్ వాషి, వాషింగ్ మిషన్. ఓజీ వచ్చేసాడండి. రికార్డుల కోత మొదలైపోయింది. రికార్డులన్నీ జాగ్రత్త. ఎందుకంటే ఓజీలో పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి ఆ సువి సువి సాంగ్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ ఫైట్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్లో పోలీసుకి ఇచ్చే వార్నింగ్ కానీ, మళ్ళీ ప్రీ క్లైమాక్స్కి ముందే ఉండే సీన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ మనకి జానీని కూడా ఒకసారి గుర్తు చేశాడు. ఎందుకంటే ఆ గన్ మీద జానీ అని పెట్టడం కానీ, మళ్ళీ తమ్ముళ్ళలో లుక్ ఎట్ మై ఫేస్ అండ్ ద మిర్రర్ ఒక ఫైట్లో యూజ్ చేశాడు. జస్ట్ ఆ ఓల్డ్ మెమరీస్ మొత్తం రీకలెక్ట్ చేసుకున్నాము. సినిమా అయితే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరికీ కూడా ఒక ఫీస్ట్ లాంటిది అనమాట. ఎవరైతే హంగ్రీ ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఫుల్ మీల్స్ లాంటిది. ఎక్సెప్ట్ కామెడీ ఒకటి తీసేస్తే పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ, ఆయన స్టైల్ కానీ, సుజిత్ ఆ డైరెక్షన్ హ్యాట్స్ ఆఫ్ సుజిత్. తమను ఎక్కడో కూడా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకోకుండా తమను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరు కూడా వాళ్ళ యొక్క జాబ్ని 100% ఫుల్ఫిల్ చేశారు. చాలా చాలా బాగుందండి. నేను ఆల్రెడీ రాత్రి ప్రీమియర్ షో చూశాను, మళ్ళీ మార్నింగ్ ఐమాక్స్ ఫస్ట్ షోకి వచ్చాను. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. చాలా ఆల్రెడీ 150 crores డే 1 ప్రీమియర్స్ కానీ ఏమైనా కానీ డే 1 కలెక్షన్స్ గురించి అదేనండి. ఓజీ వచ్చేసాడు, రికార్డులు కలెక్షన్స్ జాగ్రత్త అని చూస్తున్నాను. అందుకే ఓజీ వచ్చేసాడు కాబట్టి అవన్నీ జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూడా లాగ్ లేదు. సినిమా అయితే సూపర్గా ఉంది. ప్రతి అమ్మాయికి నచ్చేలా ఉంది. ఓజీ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ అవుద్ది. కళ్యాణ్ గారి కెరియర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది. ఇంటర్వెల్ ఫైట్కి అయితే సవాళ్ళు ఎగుతూ ఉంటాయి. ఒక్కోటి చెప్పొచ్చు. ఇక పవర్ స్టార్ కి మంచి కంబ్యాక్ అవుతుంది. ప్రతిదీ కూడా క్యారీ చేశారు బ్రో. పర్ఫెక్ట్ క్యారీ చేశారు. ఇది తక్కువ అనడానికి మనకి ఏదీ లేదు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు బ్రో. హేటర్స్ ఎప్పుడు చూడాలి బ్రో. మనం రివీల్ చేయకూడదు. అర్థమవుతుంది. ఎక్సలెంట్ బ్రో. బొమ్మలు వదులుతాయి ఇక స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా. నియర్లీ 200 crores బ్రో. డే 1 మాస్ ఎలివేషన్స్ తోటి సినిమాని ప్యాక్ చేసిండు. యా దట్స్ ఇట్. ఎవ్రీ ఫ్యాన్ మస్ట్ షుడ్ వాచ్ దిస్ మూవీ. రేటింగ్ 3.5. సినిమా హైలైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో ఒక మెయిన్ ప్లస్ పాయింట్. సుజిత్ టేకింగ్ కానీ, పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా ఉన్నాడు ఈ మూవీలో. కాస్ట్యూమ్స్ కానీ ఏది కానీ చాలా కాన్సన్ట్రేట్ చేసేసి జానీ కత్తితోటి స్వార్తోటి చేయడం అనేది అది వేరే లెవెల్లో ఉంది. జానీ కత్తితోటి ఉంటే సీన్ అదైతే వేరే లెవెల్ ఉంది. ఇంట్రడక్షన్ కానీ, క్లైమాక్స్ కానీ, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంది.
మస్ట్ వాచ్ ఫర్ ద కల్ట్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. సో ఓజీ కంప్లీట్గా ఫ్యాన్స్ స్టావ్ అన్న. సో ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ చేయరు. సో కంప్లీట్గా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమాలా అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజామ్ ఒకటి, సుజిత్ గారి మేకింగ్ ఒకటి, ఆయన టేకింగ్ ఒకటి, అండ్ పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్వాగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించారు. దాని వరకు 100% న్యాయం చేశారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనిపించింది. అండ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ లేదంటే ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ అలాంటి పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇంకొకటి, సెకండ్ హాఫ్లో మనకి ఏదైతే సీన్స్ పడే పోలీస్ స్టేషన్ సీన్ అయినా లేదంటే ఒక ఎలివేషన్ సీన్ సరే అవి నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. సో దాని వరకు కంపేర్ చేసుకుంటే మాత్రం ఫ్యాన్స్కి అయితే ఎలాంటి డిసప్పాయింట్ అయితే చేయరు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్కి ఒక చంపుకొని నరుకోవడం అలాంటి సీన్స్ ఉండడం వల్ల మేబీ అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అండ్ స్టోరీ వైజ్గా కూడా అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. వాళ్ళకి బిల్ యావరేజ్ ఉన్నా సరే ఫ్యాన్స్కి అయితే బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవచ్చు.